హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ సుచరిత కమ్మరి. ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చేస్తానంటే, నేను ఈరోజు నుంచి డైలీ బ్లాగ్స్ అనేది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. డైలీ బ్లాగ్స్ క్రియేట్ చేయడానికి నాకు టైం ఉండదు. సో నేను ఆ రోజులో ఏదైతే యాక్టివిటీస్ చేశానో, ఒకవేళ నాకు కుదిరితే వీడియో తీసి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. లైక్ ఈటింగ్, ఎక్కడైనా తినడానికి వెళ్తే ఫుడ్ తినడానికి వెళ్తే అదొకటి, ఇంకోటి ట్రావెలింగ్కి వెళ్ళినా కానీ, ఏదైనా షాపింగ్కి వెళ్ళినా కానీ, ఇలాంటివన్నీ నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవన్నీ నేను ఎక్కడ వీడియోస్ తీస్తాను అంటే, నేను విజయవాడకి వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. 1 month దాకా నేను అక్కడే ఉండబోతున్నాను. 15 days కోచింగ్ ఉంటుంది అండ్ 3 ఎగ్జామ్స్ అయితే రాయబోతున్నాను. నేను ఇప్పుడు CA ఫైనల్ కాబట్టి CA ఫైనల్కి వెళ్ళే ముందు ఈ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళాలి. సో ఇవన్నీ నేను కంప్లీట్ చేసుకోవడానికి విజయవాడ అనేది వెళ్తున్నాను. సో అక్కడ ఇది చేద్దామని అనుకుంటున్నాను. ఎన్ని రోజులు ఇంట్లో ఉన్నాను కాబట్టి నేను ఫుడ్ వీడియోస్ అనేది చేశాను, అప్లోడ్ చేశాను. సో నాకు ఇంకా ఫుడ్ చేయడానికి నాకు వీలు కుదరదు. ఎందుకంటే నా కిచెన్ని నేను చాలా మిస్ అవుతాను. ఐ లవ్ కుకింగ్ అండి. సో ఇప్పటి నుంచి నేను ఏదైనా చిన్న చిన్న బ్లాగ్స్ అనేది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా నేను విజయవాడకి వెళ్తున్నాను. ఆ వీడియో ఇప్పుడు నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఈ వీడియో షూట్ చేయడానికి పైకి వచ్చేసాను. కింద అంతా చీకటిగా ఉంది, క్లౌడీగా ఉంది, ఇక్కడ అంతా వర్షం పడేలా ఉందండి. చూడండి. సో నేను ఈ వీడియో తీయడానికని పైకని వచ్చేసాను. ఇప్పుడు మీకు నేను ఒకటి చూపించబోతున్నాను, దయచేసి భయపడకండి. కంప్లీట్ చూసారా, ఇదంతా నా లగేజ్. ఇదంతా నేను ఇప్పుడు సర్దేసి మొత్తం దాంట్లో నాకున్నది ఈ 2 bags తీసుకెళ్తున్నాను. అది ఒక కాలేజ్ బ్యాగ్, ఇది ఒక ట్రాలీ. ఈ బుక్స్, ఈ లగేజ్, ఈ బుక్స్ ఇవన్నీ ఇందులోనే పట్టించాలి. ఇన్ని రోజులు టైం ఉంది, ఇన్ని రోజులు చేద్దాంలే సర్దుదాంలని బద్ధకం అన్నమాట. అందులో నాకు కొంచెం హెల్త్ బాగలేదు, అన్ఈజీగా ఉంది. సో ఇదంతా ఇప్పుడు నేను చేయాలి. జాయిన్ విత్ మీ. ఇప్పుడు ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసి నేను ట్రాలీలో సర్దాలి. బుక్స్ అన్నీ బ్యాగ్లో సర్దాలి, ల్యాప్టాప్ బ్యాగ్లో సర్దాలి. ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తాను. ఇంకా నా పిల్లో, నా బెడ్షీట్, ఇవన్నీ 1 bucket తీసుకెళ్ళాలి. ఉండే 1 monthకి ఇవన్నీ తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ మనం డైలీ యూజ్ చేసే థింగ్స్ కాబట్టి ఏ ఒక్కటి లేకపోయినా మనం ఎవరిని అడగలేము. ఇది 1 రోజు 2 రోజులతో పోయేది కాదు కదా. సో మన థింగ్స్ మనం తీసుకెళ్ళడం మంచిది. ఎందుకంటే మనం అక్కడ కంఫర్ట్ అనేది మిస్ అవుతాం లేకపోతే. కానీ ఇవన్నీ నేను ఎలా తీసుకెళ్తానని మా అమ్మగారు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఏం లేదండి, నేను చాలా ఈజీగా తీసుకొని వెళ్ళి వచ్చేస్తాను. ఏం లేదు, ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వయా ఆటోని ఇంటి దగ్గరికి పిలుచుకుంటాను. ఆటో దిగిన దగ్గర నుంచి బస్ ఎక్కేదాకా ఒక 2-3 minutes నేను లగేజ్ అంతా నేనే క్యారీ చేస్తాను. అప్పుడు కొంచెం హెవీగా ఉంటుంది, పర్లేదు, భరించాలి. తర్వాత మళ్ళీ బస్ దిగాలి. బస్ దిగిన తర్వాత మళ్ళీ బస్ స్టాండ్ బయటికి రావాలి. అప్పుడు ఒక 2-3 minutes నేను మోస్తాను, నా లగేజ్ నేనే తీసుకుంటాను. సో మళ్ళీ అక్కడి నుంచి ఆటో పట్టుకొని మళ్ళీ నేను హాస్టల్కి వెళ్ళిపోతాను. ఇంకా హాస్టల్లో మళ్ళీ 2nd floor కానీ 3rd floor కానీ వెళ్ళాలి. అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది హాస్టల్ పైకి వెళ్ళాలంటే. అంతే, ఇంకా నేను చాలా సింపుల్గా తీసుకొని వెళ్ళి వచ్చేస్తాను. మళ్ళీ పేరెంట్స్ని తీసుకొని వెళ్ళి మనం ఒక్కసారి జర్నీ చేయడానికి చాలా ఇబ్బంది పడతాము. మళ్ళీ మనల్ని వాళ్ళు వచ్చి మనల్ని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ రావాలంటే వాళ్ళు చాలా అలసిపోతారు. ఎందుకంటే నేను చూసాను కాబట్టి, జర్నీలు చూశాను కాబట్టి, అందుకని నేను తీసుకొని వెళ్ళి ఒంటరిగానే వెళ్తాను. ఇంకా నేను మళ్ళీ రిటర్న్ అనేది 1 month తర్వాత వస్తాను. 1 month తర్వాత అక్కడ నైట్ 9కి బస్ ఎక్కితే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 5కి దిగుతాను అనమాట. నేను ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా, ఎప్పుడు విజయవాడ వెళ్ళినా కానీ అలానే ఎర్లీ మార్నింగే దిగుతాను. ఒకసారి మా అమ్మగారు ఏమన్నారంటే, బుజ్జి నువ్వు ఎప్పుడు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి డోర్ కొడతావు కదా. నాకు ఒక 2-3 సార్లు నిద్రపోయేటప్పుడు ఏమనిపించిందంటే, నువ్వే డోర్ కొట్టినట్టు అమ్మాని పిలిచినట్టు అనిపించింది. సో నేను వెళ్ళి తీశాను తలుపు. నిద్రలో తెల్లవారుజామున నిద్రలో నేను వెళ్ళి తలుపు తీశాను, కానీ నువ్వు లేవు. అలా అన్నారనమాట. నాకు చాలా ఏడుపు వచ్చేసింది. నాకు వెళ్ళాలంటే చాలా బాగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు మా అమ్మగారు నాన్నగారే
వాళ్ళు ఎలా చేసుకుంటారో అక్కడ డ్యూటీస్ చేయాలి, ఇంట్లో వర్క్ చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్. అక్కడ డ్యూటీస్కే టైం అనేది 9 hours వెళ్ళిపోతుంది. ఇంకా మిగతా టైంలో ఇంట్లో అన్నీ చూసుకొని వెళ్ళాలి. నేను ఇంటి దగ్గర ఉంటే మొత్తం హౌస్ క్లీనింగ్, కుకింగ్ మొత్తం నేనే చేసుకుంటాను. మా అమ్మకి ఎంత వర్కే ఉంచాను నేను. సో నేను లేకపోతేనే మా అమ్మగారు మొత్తం చేసుకోవాలి. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా, ఇంకా వెళ్ళాలి. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు మా అమ్మగారు నాన్నగారి మీద చాలా టెన్షన్గా ఉంటుంది. చాలా ఎక్కువ దిగులు పెట్టేసుకుంటా వాళ్ళ మీద, వాళ్ళు ఎలా చేసుకుంటున్నారో ఏంటో అని. కానీ ఎందుకు అంత ప్రేమ అంటే వాళ్ళని అలా చూస్తున్నారు కాబట్టి నన్ను, మా అక్కని. మేము మా అమ్మగారు మా నాన్నగారు ఆస్తంతా పోగొట్టుకున్నా, ఏం లేకపోయినా కానీ వాళ్ళకి చేతుల కష్టం మీద మమ్మల్ని చాలా గాజు బొమ్మల్లాగా పెంచారనమాట. ఏ కష్టం రాకుండా ఉన్న దానిలోనే మాకు క్లాత్స్ కానీ ఫుడ్ కానీ అసలు ఏ కష్టం అనేది రాకుండా చూసుకున్నారు. ఫీవర్ వచ్చినా కానీ 1 డేనే, ఒకవేళ నాకు ఫీవర్ వస్తే 1 డేనే, మా సిస్టర్కి కానీ నాకు కానీ ఫీవర్ వచ్చింది అనుకోండి 1 డే ట్యాబ్లెట్స్ వేస్తాను ఫస్ట్. ఇంకా తగ్గలేదా ఇంకా నెక్స్ట్ డేనే ఖచ్చితంగా స్కూల్ మానిపించేసి ఖచ్చితంగా నంద్యాలకు తీసుకెళ్తారు మా డాడీ. నంద్యాలకు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ నాకే ఫీవర్ వచ్చేది మా ఇంట్లో. ఎందుకంటే మా నాన్నగారిని నంద్యాలకు తీసుకెళ్లాల్సిందే నన్ను. నాకు ఇంకా 1 monthకి ఒకసారి ఫీవర్ వస్తుంది ఖచ్చితంగా. ఫీవర్ కానీ దగ్గు కోల్డ్ కానీ ఏదో ఒకటి చెప్పేసి నేను ఇంటి దగ్గర ఉంటాను, నన్ను నంద్యాలకు తీసుకెళ్లాల్సిందే. ఇంకెళ్ళిన తర్వాత నాకు స్లిప్పర్స్ కొనిచ్చుకుంటాను, మళ్ళీ మూవీకి తీసుకెళ్లాల్సిందే నన్ను, నాకు ఇష్టమైన స్నాక్స్ అన్ని కొనియాల్సిందే. అప్పుడు నాకు పౌచెస్ ఉంటాయి కదా, స్లేట్ పెన్సిల్ పౌచెస్ అవన్నీ, అవంటే నాకు చాలా పిచ్చి. అంటే ఫ్రెండ్స్కి చూపించుకోవాలి, ఇది కొని ఇది కొన్నా, మా నాన్నగారు ఇది కొనిచ్చారు అని చెప్పుకోవాలని. అది ఖచ్చితంగా కొనివ్వాల్సిందే నాకే. కానీ నేను చిన్నప్పుడు మా నాన్నగారిని బాగా టార్చర్ చేసేదాన్ని. నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఏదైనా గుర్తొస్తే, ఇంకా ఏదైనా ఫుడ్ ఏదైనా గుర్తొస్తే చాలు ఇంకా ఎంబడే ఫోన్ చేసేదాన్ని, నాకు ఇది కావాల్సిందే, నువ్వు తీసుకురాలేదా ఇంకా అంతే, నేను ఇంత మాట్లాడను, నేను ఏడ్ చేస్తాను, నేను చంపేస్తాను, ఇలా మాట్లాడేదాన్ని నేను చిన్నప్పుడు. మా నాన్నగారు ఖచ్చితంగా తీసుకొచ్చేవాళ్ళు నేను ఏం చెప్పినా కానీ. మా డాడీకి ఎవ్రీ సాటర్డే వచ్చేదనమాట, డబ్బులు వచ్చేవి ఎవ్రీ సాటర్డే. నేను చిన్నప్పుడు ఎక్కువ స్వీట్స్ ఎక్కువ తినేదాన్ని. సో ఖచ్చితంగా బ్లాక్ కలర్ కలాకండ్ అనేది ఒకటి ఉంటుంది స్వీట్, అది మా ఇంట్లో ఎవ్వరు తినరు, అది నేను ఒక్కదాన్ని తినేది. నాకు ఒక్కదాని కోసమే తెచ్చేవాళ్ళు. మా డాడీ ఎప్పుడో నైట్ వచ్చేవాళ్ళు, ఎందుకంటే ఆటోలో సరిగ్గా ఉండవు కాబట్టి అప్పుడు మా ఊరికి. సో నైట్ వచ్చేవాళ్ళు, మేము నిద్రపోతాము అప్పటికి, నేను మా సిస్టర్ అనేది నిద్రపోతాము. సో మేము ఎప్పుడు తిన్నామంటే మార్నింగ్, అప్పుడు నేను ఓపెన్ చేసేదాకా ఆ స్వీట్స్ ఎవ్వరు ఓపెన్ చేయకూడదు, అది నేనే ఓపెన్ చేయాలి, నేనే తినాలి ఫస్ట్. ఎందుకంటే నాకు స్వీట్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి అంత డామినేషన్ ఉండేది, నేను చేసేది అంత డామినేషన్ మా ఇంట్లో. అయినా వాళ్ళందరూ నన్ను అలానే భరించేవాళ్ళు, నేను ఒక పెద్ద రాక్షసిని కాబట్టి. సో నేనే ఫస్ట్ ఓపెన్ చేసేదాన్ని, నేను వితౌట్ బ్రష్ చేయకుండానే. మార్నింగ్ 6కే నాకు అప్పుడు గుర్తొచ్చేది, నాన్న వచ్చేసాడంటే, ఆ నాన్న వచ్చాడు ఖచ్చితంగా స్వీట్స్ తీసుకొచ్చింటాడు, తినాలి, ఎక్కడ పెట్టాడు చూస్తాను, తింటాను బాగా, ఇంకా వెళ్ళి ఆడుకుంటాను. నేను హోంవర్క్ కూడా అలానే చేసుకునేదాన్ని. సాటర్డే ఈవినింగ్ అక్కడే చేసేసుకొని వచ్చేసేదాన్ని, బాగా ఆడుకునేదాన్ని. నేను చాలా అల్లరి చేసేదాన్ని చిన్నప్పుడు. ఒకసారి ఏమైందంటే ఇంకా మార్నింగ్ నేను మా సిస్టర్ అసలు లేవట్లేదు మంచంలో నుంచి అని, మా నాన్నగారు ఎందుకు ఇంకా వీళ్ళు ఇంకా లేవట్లేదని చూస్తే లేపాడు నన్ను లేపితేనేమో నేనైతే వెంటనే అలా పడిపోయాను, అంతలా జ్వరం వచ్చేసింది. అప్పుడు మా నాన్నగారు ఏడ్చేశారు. అంతలా పెంచారనమాట మమ్మల్ని, నన్ను మా అక్కని. వాళ్ళకంటూ ఉండే పెద్ద ఆస్తులు మేమే. సో ఇంకా ఎప్పుడు నాకు ఫీవర్ వచ్చినా కానీ ఇంకా నన్ను నంద్యాలకు తీసుకెళ్తాడు ఖచ్చితంగా, నేను అడగకపోయినా తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత నాకు ఒక జ్యూస్, వెళ్ళేటప్పుడు జ్యూస్, మళ్ళీ కర్డ్ రైస్, మధ్యాహ్నం కర్డ్ రైస్, స్లిప్పర్స్ కొనివ్వాలి, నాకు పెన్సిల్స్ అవి పెట్టుకోవడానికి పౌచ్ కొనివ్వాలి. ఇంకా ఇవన్నీ నేను మళ్ళీ నాకు బేబీ కటింగ్ చేయించాలి, ఖచ్చితంగా మూవీకి తీసుకుని వెళ్ళాలి, నాకు సినిమాలు పిచ్చి ఉండేది చిన్నప్పుడు. ఇవన్నీ చేసి పంపించాలి మా నాన్న, ఇవన్నీ చేసి పంపిస్తారు. వాళ్ళు నేను అడగకపోయినా మా నాన్న చేసి పంపిస్తారు. మా నాన్నగారు కూడా కొనిండారని స్లిప్పర్స్, నాకు కొనిచ్చినన్ని స్లిప్పర్స్ అలా చూసుకున్నారనమాట. సో అందుకనే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు వీళ్ళ మీదనే ఎక్కువ మనసు అనేది ఇక్కడే ఉంటుంది. కానీ ఏం చేస్తాము, అక్కడ స్టడీస్ అనేది కూడా అయిపోవాలి కదా, అందుకని వెళ్తున్నాను. నేను ఫస్ట్ టైం హాస్టల్లో ఉన్నది 9th క్లాస్లో. మాకు 9th క్లాస్లోనే హాస్టల్ పెట్టేశారు మా స్కూల్ వాళ్ళు.
ఇంకా నేను మా నాన్నగారితో మళ్ళీ నన్ను ఇంటికి పంపించారు. ఇంకా నేను ఎప్పుడు మళ్ళీ నాకు అన్ని ప్రెజర్స్ ఉంటాయి, నేను ఇంకా చదువుతానే ఉండాలి అని చెప్పేసి నేను నందలకి వస్తాను అది ఇదని నేను నందలకి వెళ్ళాను మా నాన్నగారితో. అప్పుడు నాయక్ మూవీ అనుకుంటా నేను చూసింది. నాయక్ మూవీ చూసి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి కొత్త వాచ్ కొనిపించుకొని, అంటే కొత్తగా హాస్టల్లో జాయిన్ అవుతున్నా కదా, అందుకని కొత్త వాచ్, కొత్త ప్లాంక్, పౌచ్, పెన్సిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఫ్రెండ్స్ అందరికి చూపించుకోవాలి కదా పౌచ్. ఇంకా ఇంకా ఫుడ్ అయితే ఇంకా చాలా స్నాక్స్, ఎందుకంటే హాస్టల్కి వెళ్ళేది చదవడానికి కాదు తినడానికి కాబట్టి. సో ఇవన్నీ అనమాట. నేను ఏది అడిగినా ఖచ్చితంగా కొనిచ్చేవాళ్ళు. నేను అంత డామినేషన్ చేసేదాన్ని, ఎందుకో తెలియదు మా పేరెంట్స్ అలా చూసుకున్నారు మమ్మల్ని. ఏది అడిగినా కానీ కాదనకుండా కొనిపెట్టేవాళ్ళు. వాళ్ళ మనసు కూడా మేము ఎప్పుడు బాధ పెట్టలేదు. నాకు ఇంత మంచి పేరెంట్స్ దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అప్పుడప్పుడు చూస్తున్నాం కదా మిగతా వాళ్ళని రెస్ట్రిక్షన్స్ పెట్టడం అలా మా పేరెంట్స్ ఏ రోజు చేయలేదు. చాలా సపోర్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి, చాలా ఫ్రీడమ్ ఉంటుంది. మన పేరెంట్స్ కాకపోతే మనల్ని ఇంకెవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి. వాళ్ళ సపోర్ట్తో నేను ఇంత దూరం వచ్చాను. నేను ఇది చదువుతాను అని మొత్తం నేనే డిసైడ్ చేసే. సో అలా అనమాట. మొత్తం నా లైఫ్లో డెసిషన్స్ అన్నీ ఎక్కువగా నేనే తీసుకుంటాను, కొంచెం మొండిగా నేనే బిహేవ్ చేస్తున్నాను. అయినా మా పేరెంట్స్ నన్ను చాలా అర్థం చేసుకుంటారు, చాలా సపోర్ట్ చేస్తారు. ఈ అమ్మాయి ఏదో ఆలోచించే తీసుకుంటుంది నిర్ణయం అని ఆలోచిస్తారు. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, సపోర్ట్ అనేది ఇచ్చారు. హూ ఎల్స్ సపోర్ట్ ఇస్ అదర్ దాన్ అవర్ పేరెంట్స్ అండి. మన పేరెంట్స్ కాకపోతే ఇంకా మనల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు? సో అందుకని నేనే మా పేరెంట్స్నే ఎక్కువగా చూసుకుంటాను. నేను మిగతా వాళ్ళని అంతగా ఎవరిని కన్సిడర్ చేయను. I am very thankful to God for giving me such parents. Thank you very much God. ఇప్పుడు ఇవన్నీ సర్దేసి ఇంకా విజయవాడలో ఉండి నాకు అవన్నీ ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ నేను కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి రావాలి. మళ్ళీ తిరిగి వచ్చేసి నాకు నవంబర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను నవంబర్లో మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి. నేను కూర్చొని చదువుతున్నాను, అదే పనిగా కూర్చొని బ్యాక్ పెయిన్ వచ్చేలా చదువుతాను. మా అమ్మగారు నాన్నగారు ఎప్పుడు నన్ను అంటూనే ఉంటారు, నువ్వు ఎలా చదువుతున్నావో, ఎంత కష్టపడుతున్నావో ఏంటో, చాలా కష్టమైన సబ్జెక్ట్ తీసుకున్నావు. అదే ఒకవేళ బీటెక్ అయింటే ఎంబీఏ అయింటే నువ్వు పార్టికల్ కంప్లీట్ చేసుకొని నువ్వు జాబ్కి వెళ్ళేదానివి, చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నావని వాళ్ళు భయపడుతుంటారు. వాళ్ళు పడే కష్టంతో పోలిస్తే నేను పెద్ద కష్టమేం పడట్లేదు. నన్నే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు, నువ్వు ఇంత కష్టపడుతున్నావని. వాళ్ళు నేను నా కష్టాన్ని వాళ్ళు గుర్తిస్తారు, కానీ వాళ్ళ కష్టం వాళ్ళు ఎప్పుడు చెప్పుకోరు. నేను ఇంత కష్టపడ్డాను, ఇది చేశాను, అది చేశాను అని ఏ రోజు చెప్పుకోరు. ఎందుకో మరి నాకు అసలు అర్థం కాదు. అయినా నేను చాలా అర్థం చేసుకుంటాను వాళ్ళని ఇలా అని. కానీ నేను ఇంత అర్థం చేసుకున్నందుకు నేను వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, నేను నా స్టడీస్ కంప్లీట్ చేసుకుంటాను. వాళ్ళకి ఒక మనశ్శాంతి అనేది ఇవ్వాలి. మన పేరెంట్స్ని ఎవరి ముందర అవమానపరచకూడదు. వాళ్ళకి ఏదైతే మంచిదని అనిపిస్తుందో, మన ఫ్యామిలీకి ఏదైతే మంచిదని అనిపిస్తుందో మనకు తెలుసు. ఒకసారి దాని గురించి ఆలోచించాలి. సో నేను అందుకనే మా పేరెంట్స్ మనసును నేను నొప్పించకూడదని అనుకుంటున్నాను. వాళ్ళు చెప్పినట్టుగానే చేస్తాను ఇంకేదైనా సరే. స్టడీస్ విషయం నాకు వదిలేశారు, ఎందుకంటే నేను చదవాలి, నేను ఏదైతే ఇంట్రెస్ట్తో చదువుతానో అని వాళ్ళు అదే నాకు వదిలేశారు స్టడీస్ గురించి. ఇంకా మిగతాది ఏదైనా సరే మా అమ్మగారు నాన్నగారు ఇష్టమే నా లైఫ్లో, అది నేను డిసైడ్ అయ్యాను వాళ్ళ కష్టాన్ని చూసి. ఇంకా ఫ్రెండ్ సర్కిల్ కూడా నాకు చాలా చిన్నదండి. నాకు చాలా ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండడం కంటే ఉన్న ఒకరు ఇద్దరైనా సరే నాకు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది వెంటనే షేర్ చేసుకోవాలి, అలాంటప్పుడు షేర్ చేసుకోవడానికి ఉన్నారు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక 2-3 ఉన్నారు నాకు చాలు. నేను ఉండేది ఇప్పుడు వెళ్తాను నేను కోచింగ్కి, ఒక 3-4 months ఉండేసి వచ్చేస్తాను. 3-4 monthsలో ఎవరిని ఫ్రెండ్స్ చేసుకున్నా కానీ నేను మంచిగా ఉంటాను. ఎంతవరకు ఉండాలో అంతవరకు మంచిగా ఉండి వచ్చేస్తాను. సో ఎక్కువగా కొంచెం కమిట్మెంట్స్ అనేది ఎక్కువగా పెట్టుకోను అనమాట బయట వాళ్ళతో. సో ఇదనమాట. ఇంతవరకు ఇంటర్ అయిపోయిన దగ్గర నుంచి ఓన్లీ స్టడీస్లోనే ఉన్నాను. స్టడీస్ అనుకుంటా. సో ఇప్పుడు కొంచెం సీఏ ఫైనల్ కదా, ఇంకా అయిపోతుందిలే, మరి అంతగా స్ట్రెస్ తీసుకోవాల్సినంత అవసరం ఏమి ఉండదని కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అని ఈ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేశాను. ఇంకొక విషయం నేను తెలుసుకున్నది ఏంటంటే, రీసెంట్గా నేను ఒకటి ఏదో జాబ్ కోసం అని ట్రై చేశాను. అక్కడ ఏం చెప్పారంటే, ఏదో వాళ్ళు కంటెంట్ షేర్ చేయాలనేది అదొక జాబ్ అనమాట. ఆ కంటెంట్ షేర్ చేయడానికి మీకు కూడా కొంతమంది ఫాలోవర్స్ అనే వాళ్ళు ఉండాలి ఇన్స్టాలో అని చెప్పారు. ఖచ్చితంగా ఇన్స్టా అకౌంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలంట. సో ఇంకా నేను కూడా చేస్తే బాగుంటుంది. ఎక్కువ టైం తీసుకోకుండా మినిమం చేసుకుంటూ కొంచెం ఫాలోవర్స్ని గెయిన్ చేసుకోవాలనేది నాకు ఇష్టంగా ఉంది.
సో మెల్లిగా ఇన్స్టా అకౌంట్ అండ్ యూట్యూబ్ అకౌంట్ డెవలప్ చేసుకోవాలన్నది నాకు ఒక చిన్న కోరిక. కొంచెం సోషల్గా కూడా వెళ్ళాలనేది నాకు ఇష్టం అనమాట. ఇన్ని రోజులు అంటే టైం లేదు, చాలా స్ట్రెస్లో ఉండిండేదాన్ని ఇన్ని రోజులు నేను. ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది, అంటే మరీ అంతేం కాదు, పర్లేదు. పాస్తో పోలిస్తే చాలా కొంచెం రిలీఫ్ అనమాట. సో నాకు ఇప్పుడు నవంబర్ ఎగ్జామ్స్కి క్లాసెస్ అన్నీ అవజేసాను. ఇంకా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇది ఎగ్జామ్స్ అవి చేసుకొని వస్తే ఇంకా నేను నవంబర్ టైంకి నేను చదువుకుంటాను. అప్పుడప్పుడు రీల్స్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇంట్లో ఉంటే ఒకవేళ కుకింగ్ చేస్తే ఇంట్లో నేనే మ్యాక్సిమం కుక్ చేస్తాను. ఒకవేళ వెరైటీ డిషెస్ ఏదైనా కుక్ చేస్తే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను విజయవాడ వెళ్తున్నాను కదా, విజయవాడ ఏమైనా బీసన్ రోడ్ వెళ్ళినా కానీ లేకపోతే దుర్గామాత టెంపుల్ వెళ్ళినా కానీ ఒకవేళ వెళ్తే నేను అప్లోడ్ చేస్తాను. ఇది నేను చేద్దాం అనుకుంటున్నానండి. నేను 2 పార్ట్స్గా అప్లోడ్ చేస్తాను వీడియో, దయచేసి చూడండి ప్లీజ్. ఒకవేళ చూసిన వాళ్ళు ఎవరైనా నన్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు నా ఛానల్ని డెవలప్ చేసుకోవాలని చాలా ఆశగా ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా నా ఫైల్ని కూడా నాతో తీసుకెళ్తాను. ఇది నా లైఫ్. నేను చాలా కష్టపడి ఎన్ని చేసుకున్న సర్టిఫికెట్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా ఇది నాతోనే ఉంటుంది. ఇది చూసిన ప్రతిసారి నాకు ఇంకా మరింత ధైర్యం వస్తుంది, చదవాలని ఆశ వస్తుంది అనమాట. సో ఇది నాతోనే, నా సర్టిఫికెట్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇది నేను ఎక్కడికి వెళ్ళి నాతో పాటు తీసుకొని వెళ్తాను. ఏం లేదు, ట్రాలీలో పెట్టేస్తాను, ట్రాలీకి కీస్ వేసేస్తాను, సో నో ప్రాబ్లం. ఇంకోటి ఇది శివకోటి కూడా నాతోనే తీసుకెళ్తాను ఎప్పుడు. ఇది మా మమ్మీ తెచ్చుకుంది రాయాలని, నేను కొట్టేశాను. నేను దీంట్లో రాశాను ఆల్రెడీ, చాలానే రాసేసాను. ఇదంతా రాసేసి నేను శ్రీశైలం వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర పెట్టాలన్నది నా కోరిక అనమాట. ఇది నేను కంప్లీట్ చేయాలి. ఇది కూడా నాతోనే తీసుకొని వెళ్తాను. ఎవ్రీ మండే నేను ఖచ్చితంగా ఒక 2-3 పేజెస్ అయినా నేను రాస్తాను. సో లగేజ్ అనేది నేను ప్యాక్ చేయాలి ఇప్పుడు. ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్ నాతోనే తీసుకొని వెళ్తాను. ఒక వాలెట్ కూడా, దిస్ ఈజ్ మై వాలెట్. ఇది నేను ఫస్ట్ కొన్న వాలెట్ అనమాట విజయవాడలో. అప్పుడు కొత్తగా వెళ్ళింది విజయవాడకి, అప్పుడు కొన్న ఈ వాలెట్. నాకు చాలా ఇష్టం ఈ వాలెట్ అంటే. అందుకని ఎక్కువ యూజ్ చేయను, ఒకవేళ పెట్టుకుంటాను. ఇది హ్యాండ్ బ్యాగ్, బయటికి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్తాను. ఇంకా మా అమ్మగారు తీసుకొచ్చిన హ్యాండ్ బ్యాగ్ అక్కడ ఉంది, మా మమ్మీ గారు తీయరు. ఇవన్నీ తీసుకొని వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మొత్తం అన్ని డ్రెస్సులు మనం అనేవి యూజ్ చెయ్యము, కానీ అన్ని తీసుకెళ్ళాలి. వై? బికాజ్ వి మిస్ అవర్ కంఫర్ట్. ఒకవేళ మనకి ఏదైనా డ్రెస్ గుర్తొచ్చింది అనుకోండి, అయ్యో ఆ డ్రెస్ తెచ్చుకుంటే బాగుండేది, అనవసరంగా తెచ్చుకోలేదే అని ఆ రోజుకి ఒక 10 times అనేది నేను రిమైండ్ చేసుకుంటాను. సో నేను అన్నీ తీసుకెళ్తాను. మడతలు పెట్టడం అంతా అయిపోయింది. ఇప్పుడు నేను ట్రాలీలో సర్దేస్తున్నాను. ఇవన్నీ నా లెగ్గిన్స్ అండి. నేను అన్ని ప్రిజ్మా బ్రాండే వాడతాను. మా మమ్మీ ఎక్కువ కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, ఎక్కువ రోజులు వచ్చే క్లాత్సే నాకు తీసుకొని వస్తుంది. నా క్లాత్స్ అన్నీ మా మమ్మీనే పర్చేస్ చేస్తుంది. సో నాకు ఎలాంటి బట్టలు కావాలనేది మా అమ్మగారికి బాగా తెలుసు అనమాట. సో అన్నీ మా అమ్మగారే కొంటారు. సో ఇవన్నీ నాకు లెగ్గిన్స్. ఇవన్నీ నా టాప్స్. ఇవన్నీ షార్ట్ టాప్స్. ఇదంతా డైలీ యూస్ టాప్స్. ఇవి చున్నీలు, స్కార్ఫ్ అండ్ చున్నీలు. ఇవి జీన్స్ టాప్స్. ఇవి జీన్స్ మీదకి టాప్స్, షార్ట్ టాప్స్. ఇవి నైట్ వేర్ డ్రెస్సెస్. ఇది నా కొత్త టాప్. అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. మళ్ళీ మా అమ్మగారు మొన్న కొత్త ఒకటి తీసుకొచ్చారు, ఇదే అనమాట. అది కొత్త టాప్. ఇది ఇంకా వేసుకోలేదు ఒకసారి కూడా. అయిపోయింది మొత్తం సర్దడం. ఇంకా నా ఫైల్, నా లార్డ్ శివ బుక్, ట్రాలీ వరకు అయిపోయిందండి. నెక్స్ట్ నా లగేజ్ బ్యాగ్ సర్దేస్తాను. సో ల్యాప్టాప్ పెట్టడానికి
బెడ్షీట్లో పెట్టేస్తాను ల్యాప్టాప్. ఫస్ట్ ఈ బెడ్షీట్ పెట్టేసి బ్యాగ్లో ల్యాప్టాప్ దీనిలో పెట్టేస్తాను. చార్జర్, ఇంకా మిగతావన్నీ బుక్సే. బోర్డ్ బుక్స్ ఒకటి తీసుకెళ్తున్నా ప్రస్తుతానికి. బోర్డ్ బుక్స్ ప్లస్ రన్నింగ్ నోట్స్ అనమాట. ఇవన్నీ తీసుకున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 or 2 days దాకా ఏం అర్థం అవ్వదు అసలు. చాలా అలోన్గా ఫీల్ అవుతాను. ఇంకా ఇలాగే క్లాసెస్ ఉంటాయి కాబట్టి సో ఐ కెన్ మేనేజ్ అనమాట. ఇవన్నీ జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొని వస్తాను. సో బుక్స్, లగేజ్తో పాటు ఇవన్నీ నా కాస్మెటిక్స్ అనమాట. ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి ఖచ్చితంగా. హెయిర్ క్లిప్స్ ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి. దిస్ ఈజ్ మై సీరం. దిస్ ఈజ్ మై సీరం క్రీమ్. ఇవన్నీ నేను డైలీ యూజ్ చేసేవి. ఇవి కూడా నేను తీసుకొని వెళ్ళాలి, లేకపోతే నేను చాలా ఇబ్బంది పడతాను. దిస్ ఈజ్ మై లిప్ బామ్. దిస్ ఈజ్ మై కాజల్. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను తీసుకొని వెళ్ళాలి. ఇవంతా లగేజ్ సర్దడం, తీసుకొని వెళ్ళడం చాలా ఇబ్బంది. అయినా సరే తీసుకొని వెళ్తాను. ఎందుకంటే ఇవన్నీ లేకపోతే ఇబ్బంది అవుతుంది. అదే అన్నీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పర్చేస్ చేయాలంటే చాలా కష్టం కదా. సో అందుకని తీసుకొని వెళ్ళి తీసుకొని వస్తాం. దిస్ ఈజ్ మై జర్నీ. ప్లీజ్ డూ వాచ్. దిస్ ఈజ్ ఆల్ మై లగేజ్ విచ్ ఐ హ్యావ్ టు టేక్ అనమాట. వీలైతే ప్లాన్ కూడా తీసుకొని వెళ్తాను. సో చూసారు కదా, ఇది నా లగేజ్ సర్దడము. ఒక పార్ట్ 1 వీడియోగా నేను అప్లోడ్ చేస్తాను. దయచేసి చూడండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళు. ఇంకా నేను పార్ట్ 2 వీడియో కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో నేను జర్నీ చేస్తాను. నేను ట్రైన్కి వెళ్తున్నాను. జర్నీ చేసేటప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎలా షిఫ్ట్ చేసుకుంటాను నా లగేజ్ అంతా, అదొక పార్ట్ 2 చేస్తాను. నాకు వీలు కుదిరినప్పుడంతా నేను వ్లాగ్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఓకే, నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.